యా యా మణికంఠ గేమ్ ఎలా ఉంది? ఓకే, బట్ ఏంటంటే ఎక్కువ నెగిటివ్గా ఉంది కొంచెం. ఇప్పుడు నిఖిల్ మరియు మణికంఠ ఓటింగ్ లో వస్తే మణికంఠకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. లేదండి, నా సైడ్ నుంచి అయితే నిఖిల్కి ఓటింగ్ లేదు. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారమ్మా మీరు? ఏంటండి టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో అయితే నిఖిల్, సీత వీళ్ళే ఉంటారు. కొంచెం స్ట్రాంగ్గా ఆడుతున్నారు. ప్రేరణ ఎలా ఉంటుందా? నబిల్ ఉండడా? నబిల్ కూడా ఉంటాడండి, తను బాగా ఆడుతున్నాడు. హౌస్ లో ఇరిటేటింగ్ అనిపించే కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారండి? ఇరిటేటింగ్ అంటే మేడం హౌస్ లో నుంచి ఎవరు బయటకు వస్తారు మేడం? కొంచెం సీనియర్ ఉన్నారు కదా, ఆదిత్య ఓం. కొంచెం బయటకి ఎవరు వస్తారు? మేము అలాగే అనుకుంటున్నాము, ఆదిత్య ఓం గారు. ఇంతకు ముందు అయితే మణికంఠ అనుకుంటున్నాము, ఇప్పుడు తను బాగిస్తున్నాడు స్ట్రాంగ్ గా. ఇప్పుడైతే ఆదిత్య ఓం గారు. ఎలా ఆడుతుందండి యశ్మి కూడా? ఓకే అండి, పర్లేదు. ప్రేరణ వీళ్ళంతా ఎలా ఆడుతున్నాడు ఐటమ్ గాడు? అంటే ఒక్కొక్కరికి ఒక బేస్ మీద వాళ్ళు అలా కనపడుతూ ఉంటారు. బట్ జెన్యూన్ అంటే జెన్యూన్ అని కాదు, కానీ వాళ్ళు గేమ్ పరంగా వాళ్ళు ఆడుతూ ఉంటారు. కొంచెం కమర్షియల్ గానే ఉంటది. అంటే మెయిన్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అదర్ యాక్టివిటీస్ మీద కొంచెం ఎక్కువ చేస్తున్నారు. విష్ణుప్రియ ఎలా ఉందంటే అది వాళ్ళ పర్సనల్ కదండి, మనం చెప్పలేము. అంటే కొంచెం అది ఓవర్ గానే అనిపిస్తుంది, అంత అవసరం లేదు. అంటే విష్ణుప్రియ నాగార్జున సార్ వచ్చినప్పుడు నవ్వుతుంది, మిగతా టైంలో ఏమో ఏడుపు ముఖం పెడతారు, లవ్ ప్రపోజల్. తను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, అంత అవసరం లేదు కంపేర్ టు అదర్ క్లాన్స్ తో. సీత ఎలా ఆడుతుంది? ఓకే అండి, షీఈ్ ఫైన్, మంచిగా ఆడుతుంది, పర్లేదు. ఫేక్ అని నాకేం అనిపించట్లేదు, బాగానే ఆడుతుంది. తోప్ టీవీ ఎలా ఆడుతుందమ్మా?